సిద్దిపేట దాటుతున్నాం. మనం వచ్చేసి పొన్నాల ఫ్లైఓవర్ కింద ఉన్నాము. చూడండి, 2007 to 11 నేను ఇంజనీరింగ్ చేశాను ఇక్కడే. అప్పుడు ఇక్కడ చాలా తక్కువ ధరలో వచ్చే ల్యాండ్స్ ఇప్పుడు చాలా రేట్లు పెరిగిపోయాయి. ఇక్కడ ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ కొట్టిద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. మేబీ వీళ్ళు ఉన్నారో లేరో తెలీదు పెట్రోల్ బంక్లో. ఒకసారి హారన్ కొడితే వస్తారా మరి? ఇదైతే బంద్ ఉంది. చూద్దాం మరి ముందుకెళ్ళి. ఇది ఫ్లైఓవర్. ఇప్పుడు వచ్చేసి ఉదయం 4:50 అవుతుంది. చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాము. ఈ మధ్యలో ఇండియన్ ఆయిల్ ఉంటుంది, రిలయన్స్ జియో ఉంటుంది, అండ్ ఇంకొకటి దుద్దెడ టోల్గేట్ దాటిన తర్వాత కూడా మనకు పెట్రోల్ బంక్ అనేది వస్తుంది. ఇదైతే ఇండియన్ ఆయిల్ అయితే క్లోజే ఉంది. నైట్ బంద్ చేస్తారేమో. సో అది ఒక 10 years కింద ఉన్న సిచ్యువేషను ఇప్పుడు లేదు. ఇప్పుడున్న సిచ్యువేషను నెక్స్ట్ 10 years తర్వాత ఉండదు. మనం కాలంతో పాటు అప్గ్రేడ్ అవుతుంటూ వెళ్ళాలి. లేకపోతే మన లైఫ్ స్టైల్లో చేంజ్ అనేది కనిపించదు. మనం అప్గ్రేడ్ అవుతే ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్లో కూడా మనం చేంజెస్ తెచ్చుకోవచ్చు. అంటే మీకు నచ్చిన జీవితాన్ని మీరు చక్కగా గడపచ్చు. ఎందుకంటే కూర్మా అనే గ్రామం ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య మనం వింటున్నాము. అది చాలా ఇయర్స్ అవుతుంది, ఈ మధ్య సోషల్ మీడియాలో మనం వింటున్నాము. చాలా పెద్ద పెద్ద జాబ్ చేసే వాళ్ళు కూడా మానేసి కూర్మా ఇది ఉన్నట్టుంది, జియో, రిలయన్స్ జియో, ఇక్కడ వెళ్ళి మొదట మనము డీజిల్ పట్టిద్దాము. ఒకటే పాయింట్ ఉంది కాబట్టి డీజిల్కి ఎక్కడికి రమ్మంటాడో మరి బంకతను. అక్కడ కూడా ఉంది డీజిల్ ట్యాంకరు. ఈ బండి మీద వెళ్ళే అన్న మరి హైదరాబాద్ వెళ్తుండేమో, ఈ టైంలో స్టార్ట్ అయ్యాడు. చూద్దాం, ఇక్కడే కొడతాడేమో మరి, వస్తుండు.